ఐఫా ఉత్సవం ఇదొక ఫిలిం ఇండస్ట్రీలో అవార్డ్స్ల బ్రహ్మాండమైన పండుగ. మొన్న జరిగిన ఐఫా అవార్డ్స్ లో ఎంతో మంది సినీ ప్రముఖులు ఎంతో అందంగా ఎంతో హుందాగా తయారై వచ్చి చక్కగా అవార్డ్స్ తీసుకొని షోని చక్కగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోయారు. ఈ షోని చూసిన వారందరూ ఎంతో చక్కగా ఎంజాయ్ చేశారు. అలాగే వాళ్ళ కళ్ళ ముందు ఆ సీన్స్, ఆ పాటల పర్ఫార్మెన్స్లు, హోస్ట్లు మాట్లాడిన జోకులు, అలాగే సీనియర్స్, జూనియర్స్, లేటెస్ట్ హీరో హీరోయిన్స్ అందరూ మాట్లాడిన మాటలు ఇంకా కళ్ళ ముందు చెవులో వినపడుతూనే ఉన్నాయి. అయితే అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చేసేది ద బెస్ట్ హీరో కేటగిరీ. ఈ బెస్ట్ హీరో కేటగిరీని అందరికీ నామినేట్ చేస్తూ పిలిచారు హోస్ట్ నాని. అయితే అండ్ ది అవార్డ్ గోస్ టు అంటూ నాగార్జున జూనియర్ ఎన్టీఆర్ ని ప్రకటించారు. ఇంకే ఉంది, అక్కడ హర్షధ్వనాల ధ్వజం ఒకటే మారు మోగిపోయింది హాల్ అంతా. ఇంకే ఉంది, జూనియర్ ఎన్టీఆర్ ఎంతో హుందాగా అందంగా నడుచుకుంటూ స్టేజ్ మీదకి వచ్చారు. అవార్డ్ ని తీసుకున్నారు. అవార్డ్ ని తీసుకుని ఏమన్నారో తెలుసా? ఈ అవార్డ్ అన్నది ఇస్ అ కలెక్టివ్ ఎఫర్ట్స్ ఆఫ్ హోల్ ఇండస్ట్రీ. ఈ అవార్డ్ నా ఒక్కడికి చెందదు, ఇక్కడ నామినేట్ అయిన అందరు హీరోస్ కి చెందుతుంది, నేను నిమిత్ర మాత్రున్నే అంటూ ఎంతో చక్కగా అవార్డ్ ని తీసుకుని నామినేట్స్ అందరినీ స్టేజ్ మీదకి తన దగ్గరికి ఇన్వైట్ చేశారు. నాని దగ్గరగా వచ్చి ఫోటో తీసుకొని వెళ్ళిపోయారు. అండ్ ఇక తను థ్యాంక్స్ చెప్పుకుంటూ మొదటగా ప్రేక్షకుల దేవుళ్లతోనే ఇది సాధ్యపడింది, నా ఫ్యాన్స్ ని నేను ఎప్పుడూ చిన్నబుచ్చను, తల దించుకునేలా నేను ప్రవర్తించను అంటూ చెప్పుకొచ్చారు. ఇక జనతా గ్యారేజ్ లో నటించినందుకు గాను ఈ అవార్డు వచ్చినందుకు సహనటులు మోహన్ లాల్ గారికి, సమాంత, నిత్య అందరినీ పేరు పేరున గుర్తు చేసుకుని థ్యాంక్ యూ చెబుతూ ఇక ఈ సినిమాకి పిల్లర్లు, టెక్నీషియన్లు వాళ్ళ వర్క్ రియలీ సూపర్బ్ అంటూ ఒక్కొక్కరికి థ్యాంక్ యూ చెప్పారు. అండ్ ఫైనల్లీ దర్శకుడు కొరటాల శివాని స్పెషల్ గా ప్రేస్ చేశారు. ఎందుకంటారా, అన్ని సినిమాల్లో నటించడం, అవార్డ్స్ తెచ్చుకోవడం ఒక ఎత్తైతే ఈ సినిమాలో ఒక కొత్త విషయాన్ని నేర్చుకున్నాను, కళ్ళు ఓపెన్ చేశారంటూ చక్కగా హర్షధ్వనాల వర్షం కురిపిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే మనందరికీ తెలిసిందే, జనతా గ్యారేజ్ లో మనం ఎక్కువగా ప్రకృతి ప్రేమికుల్ని చూస్తాం. అసలు ప్రకృతి గురించి అంత ప్రేమించిన వాళ్ళం కూడా ఈ సినిమా చూశాక మనం ప్రకృతిని ఎంతగానో ప్రేమిస్తూ ఉంటాం. అలాంటి సినిమాని మన ముందుకు తీసుకొచ్చిన కొరటాల శివాకి స్పెషల్ గా థ్యాంక్స్ చెప్తూ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అంటూ మనందరం ప్రకృతిని ప్రేమిద్దాం, ఈ జగత్తంతా ప్రకృతితోనే నుండి ఉంది, మనం కేవలం మనుషులం, నిమిత్త మాత్రులమే అంటూ ఎంతో హుందాగా అవార్డ్ ని తీసుకొని చక్కగా స్టేజ్ దిగి వెళ్ళిపోయారు. దట్ ఈస్ జూనియర్ ఎన్టీఆర్. For more updates on anything happening in Tollywood, please like, share and subscribe to Tollywood Latest.